రోజు షూట్ 15 నుంచి 5 డేస్ ఉంటుంది. సో అవి ఏమో డాడీకి ఫోన్ చేసి తోడు ఉండడానికి రమ్మన్నాడు. ఎందుకంటే అవికి ఆపరేషన్ అయింది కదా, ఇక్కడ తను అంతా ఇది కాదు. మా అయ్య వచ్చి ఏం చేస్తాడో మా అయ్యకే అవి మొత్తం చేసి పెట్టాలి. వీళ్ళంతా నాశనం చేస్తున్నారు. అందరూ వచ్చి ఆ తలుపుకి సైడ్ చెక్క ఉంటుంది, ఆ చెక్క తీసి డోర్ వేయమంటే కూడా మా అయ్య నా ముందు అలాగని నేను ఇలాగే వేస్తా అంటున్నాడు. వాళ్ళ ఇల్లు వాళ్ళ వస్తువులు అయితే మంచిగా ఉండాలి, నాదంతా చెడిపోవాలి. ఒక కూతురు బాగుండాలన్న ఉద్దేశం కూడా నా అయ్యకి, నమ్మకి, నా తమ్ముడికి కానీ ఎవ్వరికి అస్సలు లేనే లేదు. అసలు సత్య అయితే ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు, అసలు వాళ్ళు వద్దన్నారు, నేను ఫోన్లే అని పెట్టించాను చెప్తారు. వాళ్ళు కూడా అదే అంటున్నారు, అసలు మీతో ఏం వీడియోస్ అవసరం లేదు, పేమెంట్ చాలా తక్కువ, ఏంటిది అని అడిగితే అసలు మీతో వీడియోస్ ఏం అవసరం లేదు, మీరు ఆల్రెడీ పెద్ద బాస్ చేశారు కదా, మేము కొత్త వాళ్ళతోనే అంత కంటెంట్ తీసుకుంటాము అని మాట్లాడుతున్నారు. మరి యాంకర్స్ కూడా పాత వాళ్ళే కదా, మరి ఎందుకు పాత వాళ్ళు యాంకర్స్? మరి ఎవరు చూస్తారు వాళ్ళ ముఖాలని? కొత్త వాళ్ళని పెట్టుకోకుంటారు. మనకి ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా పాతోళ్ళు కదా. ఎదుటి మనిషిని తీసి పడేసినట్టు మాట్లాడితే ఎంత బాగా అనిపిస్తుంది. కర్మ విల్ కమ్ బ్యాక్. ఎవడి పాపానికి ఆడే అనుభవిస్తారు, ఎక్కడో నరకంలో ఇక్కడే. రియలీ టూ హాట్ అవుట్ సైడ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందన్నమాట, చాలా దూరం, కార్నాక సంథింగ్, చాలా దూరం. ఒక వాటర్ బాటిల్ అన్నా తెచ్చుకుందాం అనుకున్నా, చిన్న బాటిల్స్ ఏమీ దొరకలేదు. ప్లస్ ఇదొక బుక్ చేసిన వెహికల్ వచ్చేసాను. బయట చాలా వేడిగా ఉంది, అసలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం అవుతుంది ఈ వేడికి. ఐ థింక్ ఇప్పుడు ఇంకా మెన్సెస్ టైం కరెక్ట్గా షూట్ కూడా అప్పుడే వచ్చింది. అండ్ ఐ థింక్ షూట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటల్లో చూపించుకుంటాను. ఇంకా వాళ్ళు సర్జరీ అన్నారు కదా, ఇంకా వాళ్ళు ఇక సర్జరీ చేస్తారేమో. అమౌంట్ కూడా చాలా ఖర్చు అవుతుంది. ప్లస్ రెస్ట్ కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉండాలి. దాని తర్వాత నేను ఈవెన్ అంటే ఉంటుంది కదా పెయిన్ అయితే స్టమక్, ఇంకా నా పనులు నేను చేసుకోలేనేమో. అండ్ ₹1,00,000 అట్లా ఖర్చు అవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి సిస్ట్ ఉంది కదా, సో దానివల్ల ఒకవైపే ట్రై చేస్తున్నాం కదా. సో ఈ సిస్ట్ తీసేస్తే డాక్టర్స్ ఎప్పుడు కూడా ఏది క్లియర్గా పూర్తిగా చెప్పరు, మనకి ఏం అర్థం కాదు. కొందరు నన్ను కొన్ని మాటలు అంటున్నారు, పిసినారిది, ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంది అంటే. నేను ఎంత పంచానో అందరికీ తెలుసు, అందరికీ పంచి నేను ఎంత ఏం లేకుండా ఉన్నానో ఐ నో దట్ మై లైఫ్. అక్కడ మాటలు ఇక్కడ అంటే ఎక్కడ ఉన్నా ఫ్రాంక్గా మాట్లాడతాను నేను. నా ముందు ఎవరు పనికిరారు అసలు మాట్లాడతాను. సత్య అంటున్నాను, ఎవరో అన్నారంట, ఏదో తన మనసులో మాట మాట పిసినారిది, ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంది. ఉన్న రోజు పంచిన, లేని రోజు పంచాలంటే నేనున్నా, నా హస్బెండ్, నా బేబీని నేను చూసుకోవాలి కదా. నా బేబీకి మంచిగా అంతా నన్ను పిల్లలే వదిలేసిన. నాకు ఇప్పటికీ ఇష్టం ఉంది క్యాట్స్ అంటే, కానీ చాకరీ చేయాలి. ఫస్ట్ నా బేబీకి బాత్రూమ్ వెళ్ళినప్పుడల్లా